ఇప్పుడు జనరల్ గా ఒక జ్వరం వచ్చినా, ఒక Yes. తలనొప్పి వచ్చినా, మనమే ఏదో డాక్టర్స్ లా Yes. ఫీల్ అయ్యి క్రోసిన్ ఇవ్వండి, అది ఇవ్వండి అని చెప్పి తెచ్చుకుని ఓన్ మెడిసిన్ ని వాడేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అబ్సల్యూట్లీ. చాలా సో మంది. ఈ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ యూసేజ్ ఏదైతే ఉందో ఇండియాలో మాత్రమే చాలా ఎక్కువగా చేస్తారు. ఓకే. బికాస్ మనకి ఏంటంటే ఇలా చిటికలో అన్ని తగ్గిపోవాలి. మన బాడీకి ఏంటంటే హీలింగ్ కెపాసిటీ అనేది ఇంటర్నల్ గా ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే ఏ దెబ్బ తగిలినా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు ఇక్కడ కట్ అయింది అనుకోండి, రేపొద్దున దాని పైన ముందు అది సీల్ లేయర్ చేసేసుకుంటుంది. వేసేసుకుంటాం. దెన్ ఇంటర్నల్లీ ఇట్ స్టార్ట్స్ హీలింగ్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ టేక్స్ 2-3 days టైమ్. స్లోలీ యూ విల్ హ్యావ్ ఎ లిటిల్ పెయిన్ ఆల్సో. అవును. మనం పెయిన్ భరించడానికి రెడీగా లేం. అందువల్ల ఏం చేస్తామంటే దీని ముందు పెయిన్ కిల్లర్ వేస్తాం, పైన ఏదో ఆ కట్కేదో ఇదేంటి బోర్లినో గట్రో రాస్తాం, అయిపోయింది. అటు యాంటీసెప్టిక్ రాసేసాం, ఇటు పక్క పెయిన్ కిల్లర్ వేసేసాం, కాబట్టి ఇదైతే ఇమ్మీడియట్ గా తగ్గిపోయింది అనుకున్నాం. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ మనం అది చేస్తున్నప్పుడు ఇంటర్నల్ గా ఈ మెడిసిన్ ఏదైతే బాడీలోకి వెళ్తుందో ఇట్ విల్ బి అబ్జార్బ్డ్ త్రూ అవర్ సెల్స్. అలాగే మన పైనుంచి రాసిన యాంటీసెప్టిక్ క్రీమ్ ఏదైతే ఉందో అది కూడా ఆ కెమికల్ మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుందండి. మనకి తెలియని విషయం ఇది. ఈవెన్ సైన్స్ లో ఏం చెప్తారంటే మన స్నానం చేస్తున్నప్పుడు కూడా అన్నట మనం యూజ్ చేస్తున్న వాటర్ ఏదైతే ఉందో అందులో ఉన్న కెమికల్ ని మన స్కిన్ ద్వారా మనం తాగే తినే వాటికంటే ఎక్కువగా మన బాడీ సోక్ చేసుకుంటుందట. సో ఇంతలా మీ కెమికల్ అంతా కూడా మీ బాడీలోకి మీరు కంట్రోల్ చేయలేనంత స్థాయిలో వెళ్ళిపోతున్నప్పుడు హౌ కెన్ యూ థింక్ దట్ యూ విల్ బి హెల్తీ వితౌట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రికాషనరీ మెజర్స్? సో అక్కడ నాకు క్యూరియాసిటీ పుట్టింది అనమాట. అసలు అదేంటది అంతలా వెళ్ళిపోతుందా? బాడీకి ఇంత అమేజింగ్ పవర్ ఉంటే గనక దెన్ వై వీఆర్ డిపెండింగ్ అపాన్ ఆల్ దిస్ మెడిసిన్ అండ్ వై వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే హెల్త్ ఈజ్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ. కోవిడ్ అదంతా కూడా ప్రూవ్ చేసింది. కోవిడ్ లో ఎక్కడా లేని శ్రద్ధ, ఎక్కడా లేని అంటే మనము ఇప్పుడు దాకా ఎవరు కూడా పాటించినంత విధంగా చేతులు శుభ్రం చేసుకోవడం, ప్రతిదీ దాన్ని మొత్తం అన్నిటిని కూడా ఇది చేసి తీసుకోవడం, ఫ్రెష్ చేసి మొత్తం క్లీన్ చేసి 1-2 సార్లు ప్రతిదీ కూడా అందరికి ఒక్కసారిగా కోవిడ్ గివ్స్ ఒక స్లిప్పరీ షాట్ అనే చెప్పాలి. మీరు మీ హెల్త్ ని పట్టించుకోకపోతే పరిణామాలు ఎలా చెందుతాయి అన్నట్టుగానే కోవిడ్ వాజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. అబ్సల్యూట్లీ. దాని తర్వాత అందరికి కూడా హెల్త్ పరంగా కాస్తంత అవగాహన ఎక్కువైంది. ట్రూ. సో ఆ ఏరియాలోనే నాకు అప్పుడు ఇంకా అనిపించింది ఏంటంటే డాక్టర్ దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్తారంటే వెన్ డిసీజ్ దేర్ ఇన్ యువర్ బాడీ దెన్ ఓన్లీ యూ కెన్ గో టు ద డాక్టర్. ఈవెన్ వాళ్ళు కూడా అదే కదా చేయగలరు, మెడిసిన్ ఇచ్చిన తర్వాత మీకు తగ్గిందో లేదో చూడగలరు. సో మీరు రాకముందు ప్రివెంటివ్ మెజర్స్ అనేవి కొన్ని ఉంటాయి, ఎలాగో అవి చెప్తూనే ఉన్నారు, మనం వాటిని పట్టించుకోము. బట్ స్టిల్ వాళ్ళు మనకి ఎలా హెల్ప్ చేస్తారు? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నాకు ఏ ఇష్యూ లేదు, ఇలాంటి టైంలో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇప్పుడు బాగున్నాను, ఇంకో 10 years నేను ఇలాగే ఉండాలంటే ఏం చేయాలంటే వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చేస్తున్నావు అదే చేయమ్మా అంటారు. సో దే ఆల్సో డోంట్ నో. బట్ బేసికల్లీ ఆర్ యూ డూయింగ్ ద రైట్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ నాట్ అనేది మనం తీసుకోవాలి, మనం చూడాల్సిందే. ఇప్పుడు మనం మేజర్ గా క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను స్టడీ చేసిన చాలా రకాల పుస్తకాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్యాన్సర్ మోస్ట్లీ సర్వైవ్స్ ఇన్ ఎసిడిక్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద బాడీ. ఓకే, రైట్. ఎసిడిటీ అంటే ఏంటి? మనకి జనరల్ గా ఏంటంటే గుండెల్లో మండడం, వెంటనే ఈ యాంటాసిడ్స్ ఏవో వేసేసుకోవడం లాంటిదే తెలుసు, లేదంటే కిడ్నీ సోడాస్, ఈనోలు, ఇవి. సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే టెంపరీగా దే మేక్ యూ ఫీల్ దట్ యూ గాట్ రిలీవ్డ్, బట్ ఇట్ ఈస్ నాట్ అడ్రసింగ్ ద యాక్చువల్ ప్రాబ్లమ్ విత్ యువర్ బాడీ. బాడీ అనేది మనకి ఎప్పటికప్పుడు సిమ్టమ్స్ త్రో చేస్తూ ఉంటుంది. వచ్చిన ఎంత చిన్న తలనొప్పి అయినా సరే, మేబీ ఆ రోజు తలనొప్పి మీకు వస్తుందంటే సరిగా తినకపోయి ఉండొచ్చు, సరిగా నిద్రపోకపోయి ఉండొచ్చు, లేదా యు ఆర్ నాట్ గెటింగ్ రెడీ టు ఫేస్ ఎ పర్టికులర్ సిచ్యుయేషన్ విచ్ ఈస్ కమింగ్ నియర్ ఫ్యూచర్. మేబీ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తూ ఉండొచ్చు, లేదా ఒక క్లయింట్ తో ఇష్యూ ఉండొచ్చు, ఎక్కడైనా ఒక చోట మాట వచ్చి ఉండొచ్చు, వాళ్ళని మళ్ళీ మనం తట్టుకోవాలి. ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేయడానికే నేను రెడీగా లేనప్పుడు ముందుగా నాలో బిల్డ్ అయ్యే యాంగ్జైటీ ఏదైతే ఉందో అది కూడా తలనొప్పిని క్రియేట్ చేస్తుంది. సో దేర్ ఆర్ సెవరల్ రీజన్స్. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే నేను సిగరెట్లు కాల్చట్లేదు కదా, నేను స్మోక్ చేయట్లేదు కదా, నాకు డ్రగ్స్ అలవాటు లేదు కదా, కాబట్టి నాకు ఎలా వస్తుంది? సో కానీ ఇది కాదు అసలు రీజన్. మనకి మనం తీసుకునే ఫుడ్, మన లైఫ్ స్టైల్, మనం తీసుకునే వాటర్, అలాగే మన ఆలోచనలు, ప్రతిదీ కూడా మనకి ఇల్ హెల్త్ కి రీజన్సే. హెల్త్ కి ఎలా అయితే రీజన్స్, ఇల్ హెల్త్ కూడా అలా రీజన్సే. సో ఆ ఏరియాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు తింటున్నంత కూడా మోస్ట్లీ జంక్ ఫుడ్. ఎందుకు? ఈజ్ చేసుకోవడం కోసం. లైఫ్ అంటే నేను అలసిపోయి ఇంటికి వెళ్తాను కాబట్టి ఏదో ఒకటి తినేస్తే అయిపోతుంది కదా, పిల్లలు కూడా ఇష్టపడుతున్నారు కదా, లేకపోతే పక్కన ఫ్రెండ్స్ పిజ్జాలు తెప్పించుకున్నారు కాబట్టి మనం కూడా తెప్పించుకోవాలి కదా. సో ఇలాగ మనం ప్రతిదీ కూడా జంక్ ఫుడ్స్, అలాగే ఆల్టర్నేట్ అండ్ ఆర్టిఫిషియల్ డ్రింక్స్.
ఎస్ మోస్ట్లీ మనం ఇదివరకు జ్యూసులు తాగేవారు కదండి ఇంట్లో, అవును, కొబ్బరి అవును. నీళ్ళు తెప్పించుకునేవారు, బత్తాయి రసం తీసుకునేవారు, చెరుకు రసం తాగేవారు, మరి ఇప్పుడు ఎవరు సీజనల్ తాగుతున్నారు? తాగేవారు. అదే అప్పుడు చూసుకున్న వాళ్ళకి ఇప్పుడు చూసుకున్న వాళ్ళకి అదే తేడా. Difference. వాళ్ళు ఎందుకు అంత లాంగ్ లైఫ్ స్పాన్ లీడ్ చేశారంటే బికాస్ ఆఫ్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం, Yes. దానికి సంబంధించినట్టు పని చేయడం. Yes. మెయిన్ థింగ్ వాళ్ళందరూ పొలం పనులే చేసేవారు. అవును. సో అలా చూసుకుంటే చాలా హెల్దీగా ఉండేవారు. ఎర్లీగా అవును. పడుకోవడం, ఎర్లీగా తినడం, ఓన్లీ ఆ పర్టికులర్ సీజన్ లో అవైలబుల్ గా దొరికే న్యూట్రిషియస్ ఫుడ్ తినడం. నేచురల్ ఫ్రూట్స్ తినేవాళ్ళు. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది, Yes. మెకానికల్ లైఫ్ అయిపోయింది. సో ఎవ్రీవన్ ఈజ్ ఏమంటారు, పరిగెడుతూ ఉన్నారు వాళ్ళ లైఫ్ సైకిల్ Yes. చుట్టూరు. పరిగెట్టడం అంటే ఇప్పుడు మీకు ఒక గోల్ ఉంది కాబట్టి మీరు Exactly. పరిగెడుతున్నారు. Exactly. దట్స్ వాట్ ద రెస్పాన్సిబిలిటీ యూ టేకెన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎస్, అట్ ద సేమ్ టైం మీ బాడీ అంత గోల్ వరకు పరిగెట్టాలి కదా. ఎగ్జాక్ట్లీ. నేను ఎంతో సాధించాలని నేను అనుకుంటే నా కళలు, నా పనులతో పాటు నా శరీరం కూడా నా సహకరిస్తేనే నా గోల్ ని కూడా సాధించగలను. ఎస్, లేదంటే నా గోల్ ని కూడా నేను సాధించలేను. సో ఇట్ ఈస్ బీయింగ్ అన్ అబ్స్టకల్ ఫర్ మై గోల్స్ ఆల్సో. సో దెన్ హౌ కెన్ ఐ నెగ్లెక్ట్ ద మోస్ట్ ప్రీషియస్ థింగ్ విచ్ ఐ హ్యావ్ ఇన్ హ్యాండ్స్. ఒక్కసారి చేయి దాటిపోయిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళి డాక్టర్ల దగ్గర మందులు తీసుకుని ఆ మందులతోటి తగ్గిపోవాలని ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ గానే ప్రయత్నిస్తూ కంటిన్యూ చేస్తారనుకోండి, ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ అట్ ఆల్. సో ఆ ఏరియాలో ఏంటంటే క్యాన్సర్ జనరల్ గా ఎలా జరుగుతుందంటే, మన బాడీలో 70% పైనే వాటర్ ఉంటుంది మన బాడీ టోటల్ స్ట్రక్చర్ లో. అవును, వాటర్ రూపంలో ఉండదు. ఇప్పుడు బ్లడ్ కూడా వాటర్ ఉంటేనే కరెక్ట్ గా Yes, అది flow సర్క్యులేట్ అవుతుంది. Yes. లేదంటే అది చిక్కబడిపోయి అక్కడికక్కడ బ్లాకేజెస్ క్రియేట్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు బ్లడ్ ఏం చేస్తుంది, జనరల్ గా ఆక్సిజన్ ని క్యారీ చేస్తుంది, అలాగే న్యూట్రియంట్స్ ని కూడా క్యారీ చేస్తుంది. ఇలా ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ క్యారీ చేసే బ్లడ్ ఎప్పుడైతే దాంట్లో ఉండవలసినంత వాటర్ కంటెంట్ తగ్గిపోయిందో అప్పుడు అది మనకి ఇష్యూ క్రియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ద సేమ్ హ్యాపెన్స్ విత్ సెల్ లెవెల్ ఆల్సో. అంటే సెల్ లెవెల్లో అంటే ప్రతి కణం మన బాడీలో టాప్ టు టో ఉన్న ప్రతి సెల్ కి కూడా ప్రతి రోజు అట్లీస్ట్ కొంతైనా వాటర్ అండ్ ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అన్ని అందాల్సిందే. ఓకే, మనం చిన్నప్పుడు చదువుకున్నాం స్కూల్లోనే మైటోకాండ్రియా అని ఒకటి ఉంటుంది, అది ఎనర్జీ సెంటర్ అని. ఇప్పటికీ పేరు గుర్తుందండి నేను Yes, చదువుకున్నప్పుడు, మైటోకాండ్రియా అని. ఆ బొమ్మ వేయడమే నాకు చిన్నప్పుడు బాగా వచ్చిన బొమ్మ అనేబియా సంథింగ్, అమీబా. అమీబా. ఏ షేప్ లో గీసినా అది కరెక్ట్, దానికి ఫుల్ మార్క్స్ పడతాయి. ఎందుకంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ షేప్ యాక్చువల్లీ. సో అదొక్కటి మాత్రం బాగా గుర్తుండిపోయింది నాకు. నర్వస్ సిస్టమ్ ది వేయడము, ఇవి కొన్ని దట్ ఆర్ బ్యూటిఫుల్ మెమరీస్ రిగార్డింగ్ సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నా ఆ విషయంలో. ఎస్. సో బట్ మనం ఇక్కడ ఏం చేసామంటే సైన్స్ ని కూడా ఈ రోజు ఎలా చదువుతున్నారు, బికాస్ ఐ హావ్ టు పాస్ ద సబ్జెక్ట్, ఎస్, ఐ హావ్ టు గెట్ గుడ్ మార్క్స్ అండ్ ఐ పాస్. సో నాకు దాంతో సంబంధం ఏం లేదు, ఇండెప్త్ గా వెళ్ళట్లేదు ఎవరు. చదివేది ఏదైనా సరే వెన్ యూ స్టార్ట్ రిలేటింగ్ టు యువర్ లైఫ్. లైక్ ఇప్పుడు అమీబా ఉంది, ఎంబీబియాసిస్ అనే ఒక జబ్బు వచ్చేది. ఇది వరకు వాటర్ లో ఆ ఇన్ఫెక్షన్ ఉండేది అనమాట. ఒక్కసారి ఎంబీబియాసిస్ వచ్చిన వాళ్ళకి లైఫ్ అంతా కూడా అది బాడీని వదలదు. ఒకసారి వచ్చిన తర్వాత అది ఎప్పుడు కూడా ఏంటంటే డీసెంట్రీ, డిహైడ్రేషన్ ఇలాంటి వాటికి రీజన్ గా ఉంటూ మనకి మోషన్స్, వామిటింగ్స్ అలాంటివి బాగా ఎక్కువ అవుతుండేవి అనమాట. అందువల్ల ఏంటంటే ఇట్ మేక్స్ ఏ మేజర్ పార్ట్. సో దాని గురించి మనం చదువుకున్నప్పుడు అసలు ఈ విషయాలన్నీ మనం చదివినా దాని లైఫ్ కి ఎప్పుడూ అప్లై చేయలేదు. ఎగ్జాక్ట్లీ. లైఫ్ లో ఏది చదివినా మనం అదే చేస్తాము. లెక్కలు చదువుతాము, దీంతో నాకేం పని, ఎందుకు లేదు మీకు పని. ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు మ్యాథ్స్ ఓన్లీ, ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు సైన్స్ ఓన్లీ. మీరు సైన్స్ లో నేను నా చర్మం ఇలా ఉంటుంది అన్న విషయం నేను చదువుకున్నా కట్ అయిన వెంటనే నేను ఏడుస్తాను. ఐ నో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ హీల్డ్, బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. నాకు అవన్నీ ఎందుకు తగ్గిపోవాలి కదా. ఇది ఒకటే ఆలోచిస్తే మీకు ఎలా తగ్గుతుంది. అండ్ ఈవెన్ కుక్ చేసినప్పుడు కూడా మీరు లిడ్ పెట్టి కుక్ చేసినప్పుడు తొందరగా కుక్ అవుతాయి. అలా కాకుండా మూత తీసేసి కుక్ చేస్తే వాటర్ విల్ గెట్ ఇవాపరేటెడ్, కుక్ అవ్వదు, మీకు గట్టిగా ఉండిపోతాయి లోపల ఉన్న వెజిటబుల్స్ ఏవైనా సరే. ఇలాగ ఇవన్నీ కూడా సైన్స్ రిలేటెడ్, విచ్ వి నెవర్ అప్లై. అప్లికేషన్ ఆఫ్ ద స్టడీస్, ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ యూ టేక్ అనేది మనం గనక లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ టు నో దెర్ ఇస్ అ లాట్ మచ్ ఆఫ్ బెనిఫిట్ దట్ యూ కెన్ గెట్ ఇన్ యువర్ లైఫ్.